సజీవ సాక్ష్యాలివి, సజీవ సాక్ష్యాలివి. సిలువ మూర్తి ప్రేమకు సజీవ సాక్ష్యాలివి. సమాధాన శక్తికి సజీవ సాక్ష్యాలివి. సిలువ మూర్తి ప్రేమకు సజీవ సాక్ష్యాలివి. సమాధాన శక్తికి సజీవ సాక్ష్యాలివి, సజీవ సాక్ష్యాలివి, సజీవ సాక్ష్యాలివి. ప్రైజ్ లార్డ్. ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో జేఎస్టీమ్ వెనిగిండ్ల తరపున మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుని యొక్క సహాయముచే మరలా మరొక సాక్ష్యము ద్వారా మీ ముందుకు రావటానికి దేవుడు ఎంతగానో కృప చూపించి ఉన్నాడు. అందుకు దేవునికి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈనాటి సజీవ సాక్ష్యం వారు ఎవరనగా, చిన్న వయస్సులో నుండి చాలా దొంగతనాలు, దోపిడీలు, చెడు అలవాట్లు కలిగి రైల్వే గుడ్స్లో నుండి ఎన్నో దొంగతనాలు చేసి జైలు జీవితంను అనుభవించి కుటుంబానికి సమాజానికి అసహ్యంగా మారినటువంటి జీవితమును, అందరూ తృణీకరించినటువంటి జీవితమును, ప్రతిరోజు భయముతోనూ మోసముతో బ్రతుకుతున్నటువంటి జీవితమును దేవుడు తన మాట ద్వారా వారిని మార్చి సమాజానికి ఉపయోగపడే విధముగా, తన పరిచర్య జరిగించే విధముగా దేవుడు ఏర్పరచుకొని మారిన జీవితాన్ని బట్టి అనేక మంది ఆశ్చర్యపడి ప్రభువు నామాన్ని మహింపర్చిన జీవితమును పరిచయము చేస్తూ మన మధ్యలో దేవుని సాక్షిగా కొనసాగుతున్న ఈనాటి సజీవ సాక్ష్యం దైవజనులు జిమ్మీ శామ్యూయల్ గారు. వీరు గుంటూరు ప్రాంతంలో దేవుని సాక్ష్యముగా బహుబలముగా వాడబడుతున్నటువంటి దైవజనులు. వారికి మా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. వందనాలు. మా నాన్నగారు మా అమ్మ అసలు పేరు వెంకటేశ్వర్లు చంటి. నేను 1987లో పాపం వల్ల వచ్చిన జీతం మరణము అన్న వాక్యము క్లారన్ శాస్త్రి గారు వాక్కు ద్వారా నేను పట్టుబడ్డా. అంతకుముందు నేను 5వ క్లాస్ 67లో చదువుతుండగా నాన్నగారు చనిపోయాడు. మా అమ్మకి 6 పిల్లలు. బొంగరాలు వీడు మాది, 1వ లైన్. ఇక రైలు కట్టమ్మితే మా ఇల్లుండేది. ఇక చదువుకి మానేసేసి ఇక వచ్చే బ్యాడ్గేజీ పోయే బ్యాడ్గేజీ రైల్వే గూడ్సులు దోపిడీలు చేస్తా జీవించాను. రైల్వే నేరస్తుడుగా మారిపోయాను మా అన్న నేను. అప్పటి నుండి 18 సంవత్సరాలు ఆ దోపిడీలు, దొంగతనాలు, పోరాటాలు, తాగుబోతిందులు, అనేక రైల్వే నేరస్తుడుగా ముద్ర వేయబడ్డా. 1986లో పాపం వాళ్ళు వచ్చిన జీతం మరణమని రోమా పత్రిక 6:23లో ఆ మాట ద్వారా నేను రక్షింపబడ్డా. 87లో బాప్టిజం పొందా. 97లో పట్టా పుచ్చుకున్నారు ఎవరండి పాస్టర్ పట్టా. నేను ఆంధ్రప్రదేశ్లో 5 జైల్లోనే పెద్దవాడయ్యా. 12 ఏళ్ల కుర్రోడప్పుడే జైల్లోనే రాజమండ్రి సెంట్రల్ జైలు, వరంగల్ సెంట్రల్ జైలు, నెల్లూరు సెంట్రల్ జైలు, హైదరాబాద్ జైల్లోనే నేను పెద్దవాడయ్యా. 20 సంవత్సరాల దాకా 18 సంవత్సరాలు చేశా. యేసు ప్రభు జైల్లోని నాకు ఈ వాక్కు వినబడ్డది.
యెహెజ్కేలు గ్రంథం 33:11 దుర్మార్గుడు తన దుర్మార్గతలో నుండి చనిపోవటం నాకిష్టం లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి నా వైపు తిరిగిన వెడల నా ఆత్మకు సంతోషం కలుగుద్దని దేవుడు జవిల్లోనే నాకు దేవుడు స్వరం వినపడ్డది. నేను రైల్వే పోలీసులకి ఆర్పీఎఫ్ వారికి తెల్లారులేసి ఎవరో నన్ను సెంటిలాగుండని ఇలాగ అంటున్నాడు. దుర్మార్గుడు తన దుర్మార్గంలో చనిపోవటం నాకు ఇష్టం లేదు అని నేను సెంటి అనుకున్నా. యేసు ప్రభు తెలియదు, మందిరానికి వెళ్ళా, దేవుడు స్వరం అని నాకు తెలియదు. మా అమ్మ విగ్రహారాధకురాలు, యాదవులామ, ఆమె పక్కా విగ్రహారాధకులు. సండే స్కూల్ కానీ చర్చీలు ఉండే బంగారాల బీడులో, సంజీవనారు చర్చీలు ఉండే, అరండాలపేటలో లోదర్మ సంఘం. అయినా మేము పోయేవాళ్ళం కాదు. అలా ఉండగా దేవుడు స్వరం నాకు వినపడ్డది. దుర్మార్గుడు తన దుర్మార్గతలో చనిపోవటం నాకు ఇష్టం లేదు. దుర్మార్గుడా, నీ ప్రవర్తన మార్చుకొని నా వైపు తిరుగుము, నా ఆత్మకు సంతోషం ఉంటుంది అన్నాడు. రెండో రోజు అధికారులు కొట్టి నన్ను పడేశారు. మూలుగులతో ఉన్నప్పుడు రెండోది ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం బాగా గుర్తుంది. అధికముగా దుర్మార్గ పనులు చేయకుము, బుద్ధిహీనుడు తిరిగినట్టు తిరగొద్దు, ఇలా తిరిగితే నీ కాలానికి ముందే చనిపోతావన్నాడు. నాకు భయం పట్టుకుంది, చెమటలు పట్టేసింది. వాళ్ళు అధికారులు రైల్వే పోలీసులు కొట్టిన దెబ్బలు ఎటుపోయినాయో తెలియదు. శక్తినిచ్చాడు, భయాన్ని కలుగు చేశాడు. తెల్లారి నేను ఎస్పీ గారు వచ్చాడు. అతను కూడా యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. ఆ లోదన్ చర్చికి వెళ్తాడు, కేరళ ఆయన కూడా నేను కూడా చర్చికి వెళ్తానురా, నువ్వు గుణదలు వెళ్తుండేవాడిని. ఆడ కొబ్బరికాయలు కొవ్వొత్తులు వదిలిపెట్టి ఎలిగిస్తూ సందా వేసి వచ్చేది మళ్ళా అదే పక్క ఆటో నగర్లో గూడ్స్ పట్టుకోవటం, కాకారులో సంజీవ్ నగరం వచ్చారు. ఇక 3 ఆయిళ్ళు ఖాళీ, గోధుమ బస్తాలు, బియ్యం బస్తాలు, మిరపకాయల బస్తాలు, బొగ్గు, 3 ఆయిళ్ళు ఖాళీ చేసేవాళ్ళు. మన్నా నేను చాలా మంది బ్యాచ్ ఉండేవాళ్ళు. నెమ్మది లేదు, సమాధానం లేదు. భయాకాంతుడయి మరణ భయంతోను, పోలీసుల భయంతోను 18 సంవత్సరాలు నెమ్మది లేని స్థితిలో జీవించా. ఈ మాట ద్వారా నన్ను బలపరిచాడు. అధికముగా దుర్మార్గ పనులు చేయకము, బుద్ధిహీనుడుగా తిరగొద్దు, ఇలా తిరిగితే నీ కాలానికి ముందే చనిపోతావని దేవుడు స్వరం వినపడ్డది. వెంటనే తెల్లారిసరికి పెట్టారా, మార్చుకున్నామని మనసు అన్నాడు. సిలువ మెల్లో ఉండేది, గుణదల్లో కొనుక్కొని సిలువ ప్రార్థన చేసుకొని కొద్దిగా విశ్వాసం కలిగింది. ప్రార్థన చేసుకొని దొంగతనానికి వెళ్ళేవాడు. మా అయ్యా ఇట్టని నాకు ఈ సెంట్రీ గారు పాపం ఇట్లాగ అంటున్నాడయ్యా, దుర్మార్గుడు తన దుర్మార్గతలో సరిపోవటం అంటే ఏం సెంట్రీ ఏంది, నేనెందుకు అన్నానండి, నేను నిద్రపోతున్నా అన్నాడు. రెండో రోజు ఇంకొక వాగ్దానంతో మాట్లాడాడండి. అంటే సార్ లేదు సార్, నేనెందుకు మాట్లాడా, ఆ మాటలు ఎందుకంట. అరే ఇది దేవుడు స్వరం అని నాకు తెలియదు. ఎక్కడుంది ఆ వాక్యం? విగ్రహారాధకు పూర్వం మా అమ్మ మాకు 6గురికి పేర్లు తిరుపతిలో పెట్టింది. మా అన్న పేరు పెద్ద వెంకటేశ్వరుడు, మా అక్క పేరు వెంకటమ్మ, ఇంకో చెల్లెలి పేరు అన్నపూర్ణ, ఇంకో చెల్లెలి పేరు కామాక్షి, ఇంకో చెల్లెలి పేరు అన్నపూర్ణ.
నా పేరు వెంకటేశ్వరుడు అని అక్కడే అన్నం ముట్టిట్టు మా అన్నకి నాకు 2 అన్నదమ్ములు. మా అన్న పేరు పెద్ద వెంకటేశ్వరుడు, నా పేరు చిన్న వెంకటేశ్వరుడు. వాణ్ణి పిలుస్తుంటే నేను బలికేవాడు, నన్ను పిలిస్తే వాణ్ణి బలికేవాడు. అలాంటప్పుడు మార్చింది కొద్దిగా, పెద్దోడా చంటి అని పెట్టింది. సమాధానం లేకుండా జీవితాంతం 18 సంవత్సరాలు చెరసాల్లోనూ ఊరి వెలపటి భాగం ఆ రైలు కట్ల మీద శాలల్లో గడిపా. తగిన సమయంలో దేవుడు దర్శనం చూపించి నన్ను మరణానికి అప్పగించకుండా 86లోనే పట్టుబడ్డా. 1 సంవత్సరం నలగొట్టాడు మా క్లారెన్స్ శాస్త్రి గారు. ఆయన ఇక్కడే ఉంటాడు. నేను ఇంట్లో కొనుక్కోకుండా నరహంతకులు, దొంగలు, వ్యభిచారులు, మాంత్రికులు దేవుని రాజ్యంలో చేరు, వాళ్ళు పాతాళానికి సరిపోతారు. ఆయన మందిరంలో ఉండే ఆ వాక్యం వినపడ్డది. భయం పట్టుకుంది నాకు. ఈ మాటలు ఎవరు చెప్పలేదు, మా అమ్మ మా నాన్న. వాళ్ళు విగ్రహారాధికి దేవుడు మాటలు అని వెళ్ళిపోయా. భయపడ్డారు రవిడీలు. రవిడీలు భయపడేవాడు జనం. ఏంటంటే ఇట్లా దొంగను మేమే కదా దొంగతనాలు చేసే, రైల్వే దొంగను మీ ఇంట్లో దొంగలు ఇచ్చామా? లేదు బ్రదర్, వాక్యం సంటి గారు వాక్యం ఆయనదేమో 3వ లైన్, నాది 5వ లైన్. ఎంగళరావు దేవుడు నమ్ముకు నాకు ఇల్లు ఇచ్చాడు ఒక అమ్మారావు, నేను మారాను. ఆ రకంగా ఉన్నప్పుడు లేదని బైబుల్ తెరిచి చూపించాడు. ఆ దేవుని వాక్యం మన మీదే నడుస్తుంది. బ్రదర్, ప్రభువుని నమ్ముకున్న మాటిని, చనిపోతే పాతాళానికి వెళ్తాము, నరకానికి వెళ్తావు, భయంకరమైన ఆరణ అగ్గిని. ఇక్కడ జైలుకి వెళ్ళావు, వస్తున్నావు, మళ్ళా అదే పని. 6 నెలలు సంవత్సరం జైలు చేసి వస్తున్నావు, మళ్ళా అదే వ్యాపారం వెళ్తున్నావు. నీ గురించి ప్రార్థన చేస్తున్నా అని క్లారెన్స్ శాస్త్రి గారు, పాస్టర్ గారు, దైవజనుడు చెప్పాడు. ఈలోగా 2 పెళ్ళిళ్ళు పెట్టుకున్నా. 2 విసరాలపేటలో ఒక అమ్మాయిని పొప్పన్నాలు దాకొచ్చి ఆగిపోయింది. అమ్మో ఎంక్వైరీ చేశాడు. అమ్మ పలానా పోలమ్మ కొడుకు చంటి, మా అమ్మని దలుచుకున్నాము, మంచోళ్ళే అని ఎంక్వైరీ చేశారు విసరాలపేటలో. అబ్బో వాళ్ళు భయంకరమైన రౌడీలంటే దొంగలు. ఎప్పుడు పోలీసు ఆర్మీ బోర్డు యాన్లు వేసుకొని ఎమ్మడబడుతుంటారు రైలు కట్ల మీద. వాళ్ళు భయంకరులు అని వాళ్ళకి పేలైపోయింది. 2 మిరపగాళ్ళు ఆడ దగ్గర చుట్టుకుంటూ కాడ 2వ పెళ్ళి. 2వ అమ్మాయిని కూడా అమలుపరిచింది మా అమ్మ. పెళ్ళి అయితేనన్నా మారుతాడని మా అమ్మ వద్దంటుంది. మా అమ్మ వద్దు నాన్న, కష్టపడి బతుకుతాం. మా అమ్మ ముగ్గు అమ్మేది. మా అమ్మ మాట వినకుండా రైల్వే టికెట్లు మాస్టర్ని చెప్పాం. ఏడదాగుద్ది పాపం. ఆ చుట్టుకుంట కాడికి కూడా వాళ్ళు కూడా పొప్పన్నాలు దాకొచ్చి ఎంక్వైరీ చేశారు. అబ్బో ఉద్యోగం ఇంకేమన్నా వాళ్ళు రవిడీలండి. 2-3 మట్టలు కూడా చేశారు రవిడీల్ని. కానీ ఇళ్లలో వాళ్ళని ఏమంటారు, ఇళ్లలో సొమ్ము బంగారం ఉండా కూడా దాటి వెళ్తారు. కానీ ఆ రైలు కట్టిన రైల్వే సొమ్ము దోచుకుంటాడు. పేదలకి గోధుమ బస్తాలు, బియ్యం బస్తాలు అవన్నీ వచ్చి పేదలకి పంచుతారు. ₹1 గొలుస్తారు. మంచోళ్ళండి, మంచోడు కానీ వాళ్ళు ముద్ర వేయబడ్డోళ్ళు రౌడీ షీటర్లు, రైల్వే నేరస్తులు అని వాళ్ళకి ఎవరెత్తారు. వెళ్ళిపోయారు. చివరికి ధరణకోట అమరావతి, అదిగో దేవుడు ఆమెను సిద్ధపరిచాడు. గుణవతి అయిన భార్య ఆమె ధరణకోట. అక్కడ నెకున్నారులో ఒక అమ్మ వాళ్ళ అక్కనిచ్చారు, మురిగిపూడి నాగయ్య అని. వాళ్ళ అక్కనిచ్చారు. వాళ్ళ అక్క కూతురు ఆమె టికెట్ల మాస్టర్ని అని పాపం మోసం. పల్లెటూరిక టౌన్లో చెడగొడుతున్నారు వివాహాలు అని నేను
నాగయ్య అని ఉన్నాడు, మురిగిపోడు నాగయ్య. మా అక్కని ఇచ్చాము ధర్నకోటలో ఒక అమ్మాయి ఉంది, చక్కనమ్మ నువ్వు మారు మనసు పొందాలా, కష్టపడి బతకాలా, నీకు ఓకే నాగయ్య గారు ఇస్తే నేను గ్యారంటీగా పెళ్ళి అయితే మారిపోతాను, ప్రమాణం చేసి వచ్చాను. అప్పటికి 2-3 సంవత్సరాల నుండి రైల్వే పోలీసులు దొరకకుండా తిరుగుతున్నా. వాళ్ళు అక్కడికి పోయినాక టికెట్ల మాస్టర్ అని చెప్పాడు బాబు. వాళ్ళు నమ్మి ఇస్తామని చెప్పి వారం రోజుల్లో పెళ్లి పెట్టుకోవాలి, మళ్ళా చెడగొడతారని. నాకు వైజాగ్లో అబద్ధం ఆడా. వైజాగ్ డ్యూటీ ఉంది, టికెట్ల మాస్టర్ని కదా, 78లో పాపం మోసపోయారు, ఇచ్చారు. పెళ్ళి అయిన ఒక 4 రోజులకి అధికారులకు తెలిసిపోయింది. దాదాపు 2 ఏళ్ళ నుండి దొరకకుండా తిరుగుతున్న వాళ్ళకి ఆయుధాలు చూపించి వాళ్ళు సోడా బుడ్లు వేసి దొరకకుండా తిరుగుతున్నారు. ఇందిరాగాంధీ అమ్మ లూటీలు చేసేస్తున్నారు, 3 వాగిళ్ళు ఖాళీ అవుతున్నాయి, గోధుమ బస్తాలు బియ్యం బస్తాలు, ఏం చేయమంటావు అన్న. మనం ఎందుకు నష్టపోవాలా? రైలు కట్ట మీద కనపడ్డాడు, గూడ్స్ మీద కనపడ్డాడిని కాల్ చేసేయన్న. ఆర్డర్ అయిపోయింది. చూసావా, నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు. ఇక కాల్పులు ఆర్డర్ అయిపోయింది, కాల్ చేశాడు. చాలామంది నా స్నేహితులు చనిపోయారు. రన్నింగ్ బండి పట్టుకునేవాళ్ళు ఆల్కహాల్ తాగి, పుల్ల బాటలు తాగి 70-60 మైళ్ళు స్పీడ్ బండి పట్టుకునేవాళ్ళు. గార్డుకు, ఇంజిన్ డ్రైవర్కి ఆ వాగిళ్ళ మీద దాటుకుంటూ వెళ్ళి బ్యాడ్ గేజీ మీటర్ గేజ్ కత్తులు పెట్టున్నాయి, మమ్మల్ని ఏమనొద్దు ఆపేస్తామని ఆపేసేవాళ్ళు. కాకాని మధ్యలో ఆటో నగర్లో ఇక మా ఇష్టం వచ్చిన సరుకులు రెడీగా మినీ బళ్ళు ఉండి దాటేసుకొని వేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. అమ్ముకొని పూల కొట్ల కాడ, కాముట్ల దగ్గర బంగారు కొట్ల కాడ బొగ్గు, కోకో బొగ్గు, ఖరీదైన వస్తువులు అమ్ముకొని తాగుడు పోరాటాలు. ఈ రకంగా ఉన్నప్పుడు దేవుడు నన్ను నా భార్య ముందు ఒకవన్నీ ఆమెను చేసుకున్నాక ఆర్పిపోళ్ళు కమ్మారు, యానేసుకొని వచ్చి చెప్పారు, ఎవరు పెళ్లి చేసుకున్నారండి, ఇంట్లోనే ఉండాడని ఎవరు ఇన్ఫర్మేషన్ చెప్పేశారు. జీవేసుకొని కమ్మారు. 4 గంటల సమయం ఏమైనా వదిలిపెట్టి తడికిలు బగలు కొట్టుకొని పారిపోయి అమ్మడపడ్డారు. దాదాపు రెడ్డిపాలెం దాకా, చివరి దాకా నేను దొరకలేదు. తిరిగి వచ్చారు. నా భార్య ఎవరు పెళ్లి చేసుకున్నా అంటే కదా వాడు సంటిగాడు, వాడు భార్య ఎవరు మీలంటే ఏమేనండి అని. అదే బుద్ధి లేని దానవాడు, వాడిని ఎందుకు చేసుకున్నావును, వాడి మీద కేసులు, మర్డర్ కేసులు, ఆర్బీపీ రైల్వే కేసులు ఉన్నాయి, నీ జీవితం ఖాళీ అన్నారు. వాడు నాకు కాదండి, మా మామ రైల్వే ఎంప్లాయ్ టికెట్ల మాస్టర్ అన్నారండి అన్నాడు. టికెట్ల మాస్టర్ అయ్యే నీవు మోసపోయావు, వాడు చాలా కేసులు ఉండి నీ జీవితం ఖాళీ అని వెళ్ళిపోయారు. అవితే నీతి గలది, గుణవతైన భార్య దొరుకుతా అరుదు, అట్టి ముత్యములు కన్నా అమూల్యమైందని సామెతల గ్రంథం 31:10లో ఉంది. నిలబడ్డది. వాళ్ళు వెళ్ళిపోయినాక అప్పుడు వచ్చా, ఎంగళరావు 5 ఏంది నువ్వు చేసిన పని అన్నది. నేనేం చేశాను, నువ్వు రైల్వే ఎంప్లాయీ అన్నావు కదా, టికెట్లు మాట్లాడినాడు, దొంగ వంట కదా. ఆ పోలీసులు చెప్పారు, ఇరుగు పొరుగు వాడు కూడా చెప్పారు, దొంగనే కానీ నీచుని కాదమ్మా, వెళ్ళిపోగాకు, నేను పని చేసుకొని నేను పోషిస్తాను, 2 పెళ్ళిళ్ళు 30 అన్నాల దాకా ఆగిపోయి వెళ్ళిపోయానని ప్రాధేయపడ్డా. వాళ్ళు కోపం మీద వెళ్ళారు పోలీసులు, ఎన్నాళ్ళు తప్పించుకుంటాడు చూద్దాం. అంతకుముందు నా బాసుని, మా బాసు అన్నమాట, గ్యాంగీ బాసు లక్కా సాంబిరెడ్డి, అతను జలగా ఎంగళరావు కుటుంబం దగ్గర, వాడు రైల్వే దొంగే.
వాడికి దురాశ కలిగి జలగా ఎంగలరావు 71లో చీఫ్ మినిస్టర్. వాళ్ళ కుటుంబం దగ్గర నర్సాపూర్ బడిలో 30 చెవులీలు బంగారం, 1,00,000 రూపాయలు ధనం. పెళ్లికి వెళ్తుంటే 3 కాడ బండి పట్టుకొని నంబూరు స్టేషన్ వచ్చేసాలకి పని కాదు. వాడి కోసం ఇక 4 టౌన్లో లేకమయ్యారు. వాడు మా బాసు, వాడెమ్మిటి తాగి తిరుగుతున్నా ఏది నేను పరివర్తన ఏమని చేసుకోముందు జరిగిన సంఘర్షణ, నెమ్మది లేదు, సమాధానం లేదు, కారుపులు ఆర్డర్ అయిపోయింది. రాయిపూడిలో వాడు పరాల్లో ఉన్నాడు. వాడు దొరికిపోయాడు. 7 సంవత్సరాలు కఠిన శిక్ష వాడికి పడ్డది. దొంగిలించిన సామాన్లు ఏడాడన్నారు. గోల్డ్ మొత్తం రికవరీ చేశాడు. 71లో మా అన్న చెయ్యి రన్నింగ్ బండి పట్టుకున్నాడు. మా అన్న కూడా బాసు బ్యాచీలకి రన్నింగులు వెళ్ళిపోయింది. బాడీ పక్కన పడింది. ఎడం చెయ్యి ముక్కలు అయిపోయింది. మునక్కాలు అయిపోయింది. ఆ మొక్కలు కండవలో చుట్టుకొని గవర్నమెంట్ హాస్పిటల్కి చేశాడు. జేరి కట్ అయిపోయింది. ఇంతవరకు తీసేశారు. మొన్నే 3 రోజులు అవుతుంది చనిపోయి. ఆ రకంగా నా స్నేహితులంతా కాల్పుల్లో చనిపోయారు. దేవుడు నన్ను ఎన్నుకున్నాడు కావల్ల. దేవుడు ఇప్పుడు వరకు నన్ను బతికించి అభిషేకి 87లో బాప్తీసం తీసుకున్నా. నా భార్య అధికారికి దొరకకుండా రాయిపూడి వాళ్ళ అక్క ఉంది. రాయిపూడి తీసుకెళ్ళి 3 నెలలు అక్కడ వాళ్ళకి జామ తోటలు ఉంది. అక్కడ నన్ను దాచిపెట్టి 3 నెలలు పోషించింది. అమరావతి జీవేసుకొని వెళ్ళారు. మా అత్తగారిది అదే కదా. మా దగ్గరికి ఎందుకు వచ్చారని ఇక మా అత్త మా బామ్మర్దులు ఇక ఆందోళన. అమ్మో రవిడియోడు అంటే నా పిల్ల నాశనం అయిపోయింది, నా బంగారు లాంటి పిల్లని మా అత్త ఏడుపులు అయిపోయింది. చివరికి నా భార్య నన్ను తీసుకొని వెళ్ళి ఆధారపెట్టింది. అయ్యా, నా భర్త నేను పోషిస్తూ పని చేసుకొని బతుకుతున్నాను. నా భర్త పశ్చాత్తాపడుతున్నాడు. రైల్వే పోలీసులకు హాజరయ్యా. చాలా కేసులు ఉన్నాయమ్మా. మరి జలగా చీఫ్ మినిస్టరు మేనగోళ్ళు వాడు సాంబర్ చేరాడని తేలిపోయిందిలే. దాంట్లో మీ భర్త లేండి. అదే అమ్మ కేసులు ఉన్నాయి. కేసు పెట్టాల్సి వచ్చింది. జడ్జి గారికి చెబుతాలి. చూడరా బంగారు లాంటి భార్య, నువ్వు ఆ బండి కింద చచ్చావనుకో, మా కాలుపుళ్ళు చచ్చావనుకో, ఆమెను ఎవరు చూస్తారా? పుట్టింటోళ్ళకి భారం అయి నీకు చేశాడు. వాళ్ళు పెంచి పెరిగి నువ్వు చచ్చిపోతే ఆమె పెదవరాలు అయిపోద్ది. ఇంకొకరు చేసుకోవాల్సి వచ్చింది. ఆమె కాబట్టి ఎవరురా నీ దగ్గర ఉండేది. ఆమె నిలబడ్డ చూడు, నేను తీసుకొని వచ్చిందన్న. ఏడిశాను, పశ్చాత్తాపడ్డా. అయ్యా, నా భర్తను కొట్టొద్దు అని చెప్పినప్పుడు ఆమె ముఖం చూసి నన్ను వేడి లేచి విజయవాడ సెంటర్ జైలు ఫోన్లో నిలబెట్టారు. సార్, ఈడు బండేసుకొని బతుకుతున్నాడు, అన్నీ మానుకున్నాడు, బొగ్గేశాడు తెలియకుండా, బొగ్గులను ఆ గోధుమ బస్తాలు వాడికేశాడు తెలియక, మాకు పట్టుపడ్డాడు సార్. అదిగో వాడికి శిక్ష కాకు అని వాళ్ళు ఒకటే జడ్జి గారు డిఎస్పి సైన్ చేశారు. ప్రభు మీద ప్రమాణం చేసే బైబిల్ ఎత్తుకున్నా. స్టాప్ ముందు పోలీసు వాళ్ళు, ఆర్మీ వాళ్ళు, సిఏ గారు ముందు రైలు కట్ట మీద కనపడితే కాల్ చేసేయండి అన్న. సరే, జడ్జి గారు 1000 రూపాయలు జుల్మానేశాడు. 1000 రూపాయలు లేవయ్యా, ఒక వారం టైం అన్నాడు. ఈయన సైన్ చేశాడు సిఏ గారు. చూసావా, ఆయన ఎందుకంటే ప్రభువుని నమ్ముకున్నాడు. నేను ప్రభువుని అంగీకరించి ప్రమాణం చేశా.
ఆయన ప్రభువుని నమ్ముకున్నాడు. కేరళ ఆయన చర్చికి వెళ్తాడు. సిఏ గారు ఓకే, వారం రోజులు వచ్చి కోర్టు జుల్మాన్ కట్టు అన్నాడు. 6 నెలలు సంవత్సరం పడాల్సింది, 2 ఏళ్ళు పడాల్సింది. దేవుడు అది తప్పించేశాడు. ఇక బయటకు వచ్చా, చర్చిల్లోకి వెళ్తుంటే వామ్మో ఏనేంద్రా ఏం వస్తున్నాడని క్లారెన్స్ గారు కూడా 2 సంవత్సరాలు అనుమానించాడు. నా భార్యకి సందా ఇచ్చేది, నా భార్య కన్నీటితో ప్రార్థన చేసింది, మొరపెట్టింది. రెయ్యింబు నా భర్తకు అయ్యా మారు మనసు, ఆ పశ్చాత్తాపం బాప్టిజం తీసుకొని 2 సంవత్సరాలు మొరపెట్టింది కన్నీటితో. క్లారెన్స్ గారు చేసేవారు, సంఘర్షులు చేశారు. చివరికి 80 ఏళ్ళు బాప్టిజం పొంది ఇక పెయింట్ పని నేర్చుకున్న. బంగారాల వీడియోలు పెయింట్ పని నేర్పారు. పెయింట్ పని నేర్పేశారు. 2 సంవత్సరాలు నలగొట్టాడు. బాప్టిజం ఇచ్చాడు. ఆయన ఎమ్మిటి కొన్నాళ్ళు తిప్పుకున్నాడు. 5-6 ఏళ్ళు లాస్ట్ నిలబడ్డాడు ప్రభువులు. అన్నీ మానుకొని ఇతనికి రెవరెండ్ పట్టా ఇవ్వబోతున్నాం అని జాన్ డేవిడ్ గారు, బాల వికాస్ మేనేజర్ గారు, పెద్ద పెద్ద నాయకులు, అమెరికా దొరలు అందరి ముందు నాకు సత్కారం చేసి శాలువా గప్పి ఇతను అరుకుడు నిలబడ్డాడు. ప్రమాణం చేశాడు అధికారుల దగ్గర. ఈయన నిలబడ్డాడు, నా ఎమ్మిటి కూడా తిరిగాడని. క్లారెన్స్ శాస్త్రి ఇతనికి పట్టా ఇయటం అరుకుడు అని రెవరెండ్ పట్టా ఇచ్చి అందరూ సంతకాలు చేసి జాన్ డేవిడ్ గారు దగ్గర ఏఎంఈ సంస్థలు 15 సంవత్సరాల కింద నా సాక్ష్యాన్ని బట్టి ఊళ్ళోళ్ళు తిప్పి కారులు రాజమండ్రి, కాకినాడ, పెద్దాపురం, ఏలూరు, వైజాగ్ మొత్తం జాన్ డేవిడ్ గారు తిప్పి నన్ను పోషించాడు. తర్వాత ఇక్కడ అనాథ హాస్టల్లో చేర్చా. దేవుడు అక్కడ పెట్టాడు. తెల్లారుజామున వాక్యం చెప్తాను. అట్టు పిమ్మట నేను వస్తున్నా. ఒక ఇల్లుంటే మా అన్న అవిటోడు, ఎంగళరావు నగర్లో. వాడు అవిటోడని వాడికి వదిలేశా. నేను వెళ్తుంటే ఒక అమ్మారావుకి పేరేపు జరిజిరా రాజమనోహర్ అన్నగారు స్వామినాథ్ పిలిచి, అరే అప్పుడు అమ్మారావు శారద 78లో ఈ ఇల్లు కట్టారు. తుఫానికి 77 తుఫానికి కట్టారు. శీలేశాము. ఎంత సంపాదించావు రా? దోపిడి సొమ్ములు లేవు, లక్షలు సంపాదించాను. అయ్యగారు అయిపోయి దోపిడి సొమ్ము కేసులకి, పోరాటాలకి పోలీసులకి, లాయర్లు తినేశారు. తినటానికి అన్నం లేదు. పెయింట్ పని చేసుకొని ప్రభువుని నమ్ముకున్నానయ్య. వెంటనే నువ్వు 974 శారదాకాలు శీలేశాం. అది పగలగొట్టేసేసి పొన్ను కట్టి దాంట్లో ఉండి నీకు ఇల్లు ఇవ్వాలనుకున్నాడు. దేవునికి స్తోత్రములు. ఎమ్మటే అక్కడి నుండి ఎంగళరావు నగర్ నుండి నా భార్య, నేను, నా పిల్లలు చిన్నోళ్ళు, 3 పిల్లలు, 2 వచ్చేసి ఏందయ్యా ఈ ఇరుగు పొరుగు వాళ్ళంతా మొన్నటిదాకా గూడ్సులు పగలగొట్టా, ఇప్పుడు ఏంది అది గవర్నమెంట్ సీలేసిన తలుపు పగలు వస్తున్నావు, ఏం సంటి గారు ఏంది మారు మడిచిపోయింది. మళ్ళా ప్రభువే కొట్టమన్నాడే, అధికారులు చెప్పారు మీకెందుకు మేలుకుంటున్నారు. ఇక్కడ నివాసం చేశా. ఇక చేసేసరికి దేవుడు అనేకులకి తెలిసిపోయింది. ఫెలోషిప్లు, యునైటెడ్ ఫెలోషిప్లు నన్ను ఒక సభ్యుడిగా చేసుకున్నారు. గుంటూరు యునైటెడ్ పాస్టర్ ఒక నెమ్మదిగా చేర్చుకున్నారు. ఇదంతా దేవుడు ప్రణాళిక. ఇప్పుడు 30 లక్షలు ఇవన్నీ పెంచుకుంటూ వచ్చా. ఇది దేవుడి కృప నాన్న. ఇంకా చాలా ఉంది. 18 సంవత్సరాలు చేశాం. ఒక 3 నతం చేశాం. పేదలు దొరికి, పేదలను కాదు రౌడీ షీటర్ని మా మీద తగాదు పెట్టుకున్నారు. రౌడీ షీటర్ని 3 చేశాం. దాదాపు 2-3 ఫ్లాట్లు ఎంగటప్పై కాలనీలో ఉండే
మటర్ కేసులకి మొత్తం పోయింది. మా అమ్మ దగ్గర బంగారం డబ్బు ఉండేది, పోస్ట్ ఆఫీసులు. మా వదిన దగ్గర మొత్తం దోపిడి సొమ్ము ఆడుంటుంది, మొత్తం పోయింది. దేవుడు ఇప్పుడు సేవిచ్చాడు. దేవుడు కృప వల్ల 73 ఏళ్ళు ఇప్పుడు వదిలి తన సేవలు నడిపిస్తున్నారు. నా భార్య కొడుకులకి కుమార్తెకి పెళ్లి చేసేసాం. అందరూ క్షేమంగా ఉన్నారు. ముందు కొడుకులు ఉంటారు, మేనల్లుడికి నెగున్నారు ఇచ్చారు. ఆ రకంగా నా జీవితం ప్రభువు ద్వారా పట్టుబడ్డాను. కానీ ప్రపంచంలో ఏ గవర్నమెంట్ పానీలే వాళ్ళు పేదరికంలో చేస్తున్నారు అలా కాల్ చేసేయండి గుడిసి మీద. మనం ఎందుకు నష్టపడాలా? రైతులకు మనమే కదా నష్టపోయేది. గవర్నమెంట్ మా లూటీలు చేసేస్తున్నారు. గోధుమ బస్తాలు, డీప్ బస్తాలు, బొగ్గు, ఆయుధాలు చూపించి ఆపేస్తున్నారు. బండి గార్డుకి లేపేశారు. స్టోట్పురం సెంటర్మెంట్ ఎరికిలోళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ బూడ్స్ ఎక్కేవాళ్ళు చీరాల దగ్గర, వాళ్ళు కూడా ఆ బ్యాచ్. వాళ్ళు కోటేశ్వరులు కొల్ల కొడతారు సెటిల్మెంట్ ఎరుకులు. వాళ్ళు మేము కలిసి జవిలు చేసేవాళ్ళు. చాలామంది వాళ్ళు కూడా ఇప్పుడు సువార్త పరమైపోయింది. వాళ్ళకి భయపడి ఇందిరాగాంధీ మనిషికి 4 ఎకరాలు ఇచ్చింది 30 ఏళ్ల కిందే. వాళ్ళంతా మారిపోయారే. మారిపోండి, ఇదిగో ఈ 4 ఎకరాలు దొంగతనాలు చేయగాకండి, హత్యలు చేయగాకండి అని ఇందిరాగాంధీ 73లో వాళ్ళకి 4 ఎకరాలు ఇచ్చింది. నాకు ఇల్లు ఇప్పించింది దేవుడు దైవం. అది నా చరిత్ర నాన్న. ఇంకా ఉంది మల్లారంలో సంఘం గోరంట్లు. ఇప్పుడు ప్రతి గురువారం అక్కడ ఒకడు యాదవులు, నా ఇల్లు ఆడ. ఇది ఒకటి. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. కులభేదం లేదు ఆయనకి, మతభేదం లేదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అపోస్తుల కార్యం 10:36 పాపుల కోసం వచ్చాడుగా, నీతిమంతుల వారికి రాలేదన్నాడు. పాపుల్ని రక్షించటానికి వచ్చాడు. పాపులను రక్షించట క్రీస్తు యేసు వచ్చాడు. లేకపోతే మాకు చాలామంది మారిపోయారు. స్టోర్ పథం అంతా ఇప్పుడు సువార్త పరమైపోయింది. అబాకాను, ప్రసాదు, సుధాకర్ వాళ్ళంతా మందిరాలు కట్టుకొని వాళ్ళు నాకన్నా గట్టిదమ్ముడు. మార్వాడి కొట్లు, మార్వాడి వాళ్ళని చెన్నై, వైజాగ్ పెద్ద పెద్ద కోటేశ్వరులు కొట్టుతారు. సెటిల్మెంట్ వాళ్ళు తెలిసిగా మీకు. వాళ్ళు కూడా మారిపోయి కలిసి వాళ్ళు మీటింగులు ఉంటే నన్ను పిలుస్తారు. ఇటు గుంటూరు మీటింగులకు వచ్చి సాక్ష్యాలు చెప్పి వాక్యాలు చెబుతారు. మంచి లైఫ్ ఇది. ఆస్తులు లేకపోయినా, అంతస్తులు లేకపోయినా, ఉద్యోగం లేకపోయినా, శాశ్వతంగా సరిపోయేదాకా ఈ ఉద్యోగం ఇచ్చాడు దేవుడు. పరమ సంతోషం. సమాజంలో గౌరవం పెరిగిపోయింది. స్టేజీల మీదకి పిలుస్తున్నాడు. చీకట్లో దాక్కునేవాళ్ళు ఎవరు పలకరించేవాళ్ళు కాదు. మా రౌడీలు వాళ్ళ దగ్గర కత్తులు ఉంటాయి, మనకెందుకు బొగ్గు బ్యాచి వస్తున్నారు అని పక్క వెళ్ళిపోయాడు. వాటర్లో టిఫిన్కి వెళ్తే చిన్నగా లేచి వెళ్ళిపోయేవాడు. తాగి ఉంటాం. బార్ షాపులోకి వెళ్తే వెళ్ళిపోయిన బావాడు వీడు వచ్చాడు కానీ ఆయన భయ్యా. ఇప్పుడు సంటి పాస్టర్ గారు వందనాలు అయ్యారు. మరి ఎంత ధన్యత. అయ్యగారు ప్రార్థన చేసేది చూద్దాం. మా అబ్బాయి పాస్ అయ్యాడు. ప్రార్థన రేపు. అయ్యగారు పాస్టర్ గారు రా మాది పుట్టినరోజు జ్ఞాపకార్థ కూడిక అని మొత్తం పిలుస్తున్నారు. ధన్యత కదా. ఇంకా లాస్ట్కి బాప్టిజం ఇవన్నీ చూసి పట్టా చూసి కొట్టేశారు. రవిడి సీటి పిలుపు తీసేసారు. దేవుడి గొప్ప కదా. లేకపోతే నేను చనిపోయిన దాకా హాజరవుతున్నాను, సంతకం పెడుతున్నాను. దేవుడి కృప అది. లేకపోతే ఎప్పుడు మా బ్యాచ్ అని చనిపోయారు. ఒకటి కాళ్ళు తీసేశారు. కాల్పుళ్ళు ఆర్పిపోళ్ళు తెలుసుగా, రైల్వే ఆర్పిపోళ్ళు కాల్పుళ్ళు కాల్ చేస్తారు. ఆ శవం మాదంటానికి లేదు. ఆడే గ్యాంగ్ వాళ్ళని రైల్వే పోలీసులు ఆర్పిపోళ్ళు వచ్చి శవ పంచాయతీ చేసి
ఆ పక్కన రైలు కట్ట మీద పాచేస్తాడు. మాదని వెళ్ళావు కేసు, దొంగతనానికి వెళ్ళి పడతాం కదా, వాళ్ళు ఇంటి మీద కేసు పెడతారు. రైల్వే కేసు 5-6 ఏళ్ళు జరగాలి. అట్లా దుర్గుణమైన బతుకు. ఎప్పుడు ఆన్లో గంజాయి, సారాయి, సిగరెట్లు, అటు ఇటు చూస్తాం. ఎంత అవుతుంటారు పోలీసు వాళ్ళు. సప్పిడి జీబి సప్పిడేమో జంపు కత్తి చూపించి వెనకనే ఉంటుంది. ఉంటుంది 12 అంగళాలు. పరిగెత్తేది వెంబడబడేవాడు. జంపు అవతారు పాడు వెళ్ళి వెనక్కి తిరిగేసేవాడు. జంకురికినట్టు తిరుగుతా. ఆ రకంగా నాన్న అందరికీ తెలుసు టౌన్లో. ప్రభువుని నమ్ముకోండి. ఇలాంటి నా జీవితం ఇలాగా దుర్బలమైంది అందరికీ తెలిసి. మొత్తం కమ్మోళ్ళు, రెడ్లు, నాయుడు మొత్తాన్ని తెలిసి నా చరిత్ర. 40 ఏళ్ళ బంగాళాలు విడియకపోవడం, డొంకరొడ్డు, అరండాలపేట, కొత్తపేట మొత్తానికి తెలుసు. ఇప్పుడు తెల్లారుజామున 5ంటికి వాకింగ్ చెబుతా బహిరంగంగా. ఏం పైన మైకులు ఎవరు ఏమన్నారు. నా వాక్యం బయటకు వచ్చింటారు కూర్చొని. పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొంది బాప్తీసం తీసుకోండి. నమ్మి బాప్తీసం తీసుకున్న వాళ్ళు రక్షింపబడును. నమ్మని వారికి భయంకరమైన శిక్ష విధింపబడును. నా స్థితి ఒకప్పుడు ఇట్లాంటి స్థితి, మీరు కూడా నమ్మండి. ఆమేన్. సజీవ సాక్ష్యాలివి, సిలువ మూర్తి ప్రేమకు సజీవ సాక్ష్యాలివి, సమాధాన శక్తికి సజీవ సాక్ష్యాలివి, సిలువ మూర్తి ప్రేమకు సజీవ సాక్ష్యాలివి, సమాధాన శక్తికి సజీవ సాక్ష్యాలివి, సజీవ సాక్ష్య